నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. తన్మే మన శివ సంకల్పమస్తు. ఓ వేద ప్రమాణ వాక్యం అండి. శివ సంకల్పం. శివునాజ్ఞ లేనిదే శివైనా కుట్టదు. ఓ సామెత. ఏమండి, మనం ఏదో పూజలు చేశాం, పుణ్యాలు చేశాం, మంచి పనులు చేశాం. ఉదయం లేచినది మొదలుగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాజి గురవే, శివాజి గురవే, ఏదో ఇలా నామ సంకీర్తన చేశాం. పుణ్యబలం పెరిగింది. దేహాన్ని విడిచిపెట్టేటటువంటి సమయం రాగానే శరీరం విడిచిపెట్టవలసి వచ్చింది. విదేహులమయ్యాం. ఆత్మ పరమాత్మలో లీనమై కైలాసం చేరుకుంది. ఈ కైలాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరూ లేరు. పురాణాల్లో, కావ్యాల్లో, గ్రంథాల్లో అలా చెప్పబడి ఉన్నాయి. కానీ ఇది హిందూ విశ్వాసాలకు పునాది, సనాతన భారతీయ విలువలకు ఆధారం. అలా కైలాసానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా? ఒక్కసారి పరమేశ్వర దర్శనం చేసిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉంటుందా? పునర్జన్మ రాహిత్యం, మళ్ళీ జన్మ ఉండదు. ప్రశ్న ఏమిటి అంటే 84 లక్షల రకాల జీవకోటిలో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మరణిస్తూనే ఉన్నారు, మళ్ళీ జన్మిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఈ జనాభా ఒక ప్రాతిపదికన అంతే ఉండాలి. అలా కాకుండా 800 కోట్లు, 850 కోట్లు ఇలా పెరిగిపోతూనే ఉందే జనాభా విస్ఫోటం. ప్రస్తుత కాలానికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మన దేశం, భారతదేశం. అంటే కాంతి, ప్రపంచానికి ఆనందాన్ని అందించే దేశం. పరమేశ్వరుడి లీలలను, శివుడి ఆరాధనా విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దేశం. ఒక కొండనే అరుణాచలంగా, అరుణాచలేశ్వరుడిగా స్మరిస్తూ కొండ చుట్టూరా తిరగండి అని బోధించేటటువంటి దివ్యమైనటువంటి బోధనలు చేసేటటువంటి మహానుభావులు జన్మించిన ఈ దేశంలో పరమేశ్వరుడు కైలాసం ఏమిటి కథ? ఎలాంటి వారికైనా మళ్ళీ జన్మ తప్పదు. శివుడు పంచకృత్య పరాయణుడు. ప్రభవించే నిమిత్తమే జన్మను అందించే దైవం పరమేశ్వరుడే. పెంచి పోషించే దైవం పరమేశ్వరుడే. అంతం చేసే దైవం కాలుడు. కాలాయనమః కలవికరణాయనమో పరమేశ్వరుడే. ప్రళయకాలంలో తనలో లీనం చేసుకుని కైవల్యాన్ని, కైలాసాన్ని ప్రసాదించే దైవం పరమేశ్వరుడే. మళ్ళీ జన్మించవలసింది అంటూ మరో జన్మను ప్రసాదించేది పరమేశ్వరుడే. కనుక పరమేశ్వరుడికి పంచకృత్య పరాయణుడు అని పేరు. అలాంటప్పుడు ఎందుకండి ఈ అర్చనలు చేయడం? ఎలాగూ మళ్ళీ పుడతాం కదా అంటే మట్టుకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం అనే ఈ వృత్తం వెంట వెంటనే కాకుండా కాస్త విరామం. అది పుణ్యం. పాపం చేస్తే నీచ జన్మ లభిస్తుంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ లభిస్తుంది. ఉత్తమ జన్మ పుణ్యఫలం అయిన తర్వాత మళ్ళీ ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఉత్తమ జన్మలన్నీ అలా పొందుతూ ఉండవలసిందే. మరి మనమేం చెయ్యాలి శివానుగ్రహం కోసం అంటే నిర్లిప్తత, నిరపేక్ష భావం. పుణ్యం ఆలోచన లేదు, పాపపు ఆలోచన లేదు. ఈ పని నేను చేస్తున్నాను అని కాకుండా నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, అంతా శివునాజ్ఞ. వాడు చెప్పారు, నేను చేస్తున్నాను, నా చేత ఈ పని అందరూ చేయిస్తున్నారు. ఇలాంటి భావజాలంతో ఉంటే తక్షణమే కైలాసం, ముక్తి, మోక్షం. ముక్తి, మోక్షము అంటే అర్థం ఆలోచనల నుంచి విముక్తి. ఇది లక్ష్యం. ఆలోచనల నుంచి విముక్తి కలవాడు కాబట్టే ఆ పరమేశ్వరుడు అర్ధనిమీలిత నేత్రుడై కన్నులు మూసుకొని లోకాలన్నింటినీ కనిపెట్టుకొని ఉంటాడు. ఇది విశేషం. తెలుసుకున్నాం. శివస్వరూపం అంటే శివతత్వం ఏమిటో గ్రహించాం కనుక ప్రపంచానికి శివస్వరూపాన్ని, శివ జ్ఞానాన్ని, తత్వరూపాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.